ఏంటే ఇదంతా, సంతోషంగా ఉంటావు అనుకున్నాము. నిజంగా నీ సంతోషాన్ని చూసి వెళ్ళాలని ఎంతో సంబరంగా వచ్చాము. నీ భర్త గురించి, నీ అత్తమామల గురించి, నీ కుటుంబం గురించి గొప్పగా విన్నాము. మహాదేవయ్య అంటే అందరికీ వరంగల్లో వణుకు అని. అలాగే ఇక మహాదేవయ్య కుటుంబం అంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారని. కానీ ఆ కుటుంబంలోకి కోడలిగా వెళ్ళిన నువ్వు సంతోషంగా ఉన్నావంటే దానికి కారణం నీ భర్త అన్న విషయాన్ని ముందుగా తెలుసుకుని ఇక్కడికి వచ్చాం. నిన్ను బావగారిని చూసి సంతోషంగా ఉండాలి అనుకున్నాం. చాలా చాలా సంతోషపడుతూ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి అనుకున్నాం. నీ చుట్టూ ఆపదలు, ఇక క్రిష్ మొహంలో ఎలాంటి సంతోషం లేకపోవడం, నువ్వు ఏమవుతావో తెలియని అయోమయం పరిస్థితి. ఎందుకే ఇలాంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, తప్పు చేశాను. నన్ను ప్రాణంగా ప్రేమించే భర్త ప్రేమని తెలుసుకోలేకపోవడమే నేను చేసిన మొదటి తప్పు. నేనే ప్రాణమనుకుని తన కుటుంబాన్ని సహితం ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుని ఇక నాతో కలిసి గొప్పగా బ్రతకాలి అనుకున్నాడు క్రిష్. కానీ నేను తప్పు చేసి తనని అపార్థం చేసుకుని మొదటి రాత్రి రోజే నీలాంటి వాడితో కలిసి ఉండను అని తన మనసుని ముక్కలు చేసేశాను అని చెప్పేసి సత్య చెప్తూ ఉన్న సమయంలో క్రిష్ అక్కడే ఉంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ సత్య మాటలు వింటూ ఉంటాడు. నేను నేను చేసిన పని ఇప్పుడు నా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు శత్రువుగా అడుగుపెట్టిన నేను క్రిష్ ప్రేమని తెలుసుకున్నాను. మావయ్య వరంగల్లో అందరికీ భయం కావచ్చు. మావయ్య అందరినీ ఇక పరుగులు పెట్టిస్తారేమో, కానీ నా దాకా వచ్చేసరికి మావయ్యకి నేనంటే చాలా అభిమానం. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నన్ను అభిమానంగా చూస్తారు. అత్తయ్య ఎలా ఉన్నా మావయ్యకు నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మావయ్య నా తప్పుల్ని క్షమించడంలోనే నాకు అర్థమవుతుంది. తను ప్రతి ఒక్కరిని కోపంతోనే చూస్తారు. అలాంటిది నన్ను మాత్రం చిన్న కోడలుగా ప్రేమగానే చూస్తారు. నేనేం చెప్పినా ఆయన కాదనరు. అలాగే నా భర్త, నాకు కష్టం వస్తే తను ముందుండి నన్ను ముందుకు నడిపిస్తాడు. మరి ఇలాంటి కుటుంబంలోంచి బయటికి లేదు, వెళ్ళలేను. ఈ కుటుంబంలోంచి బయటికి వెళ్ళాలి అంటే మీకు తెలుసా, ఆడది పెళ్ళైన తర్వాత ఇక ఆ ఇల్లు దాటి కాలు బయటికి పెట్టాలి అంటే అది శ్మశానానికే అని. ఇక నేను కూడా అంతే. జీవితంలో కృష్ణని వదిలి వెళ్ళాలి అంటే ఇక నా చావు మాత్రమే, నా శవం మాత్రమే ఆ ఇల్లు దాటి వెళ్తుంది. పుట్టింటికి వెళతాం, వస్తాం, అదంతా సహజం. కానీ కృష్ణని వదులుకుని వెళ్ళడం అనేది జరగదు. ఈ కాళికామాత సాక్షిగా కాళికామాత గుడిలో నిలబడి చెప్తున్నాను, నేను నా కృష్ణని వదులుకుంటే నా ప్రాణాన్ని వదులుకున్నట్టే. నా కృష్ణ నన్ను వదులుకున్నా కూడా అంతే. తను కూడా ఇక మనసు లేని, ప్రాణం లేని ఒక బొమ్మలా బ్రతుకుతాడు. తను మళ్ళీ మనిషి కాలేడు. తనని అలా చూస్తూ బ్రతికి ఉండలేను. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి సత్య, కాలేజీలో ఇక సత్యభామలా ఉండే నువ్వు ఈరోజు నీ భర్త ప్రేమ కోసం, అవును, భర్త ప్రేమ గొప్పతనం తెలుసుకున్న ఏ ఆడదైనా ఇలానే మాట్లాడుతుంది. నా భర్త ప్రేమ నాకు కావాలి, నా భర్త నా ప్రాణం, ప్రపంచం, కృష్ణని వదిలి బ్రతకలేనే అని చెప్పేసి తన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన ఆ ప్రేమని మొత్తం విని సత్య తనని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు క్రిష్. అయితే అలా తెలుసుకున్న క్రిష్ అక్కడి నుంచి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈలోగా మరోసారి ట్రై చేస్తూ ఉండగా తన భార్యను కాపాడుకుని, నా భార్య జోలికి వస్తే చంపేస్తాను, తను నా ప్రాణం, తనని ఏదైనా చెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు ముందు నేనున్నానని గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అక్కడ గట్టిగానే వార్నింగ్ ఇవ్వడంతో రుద్ర భైరవికి పెద్ద షాక్ ఎదురవుతుంది. కాళికామాత దేవ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటారు. అలా పెట్టుకునే సమయంలో సత్య చెయ్యి పట్టుకుంటాడు. నన్ను క్షమించు సత్య, మనసులో ప్రేమ లేదని, స్వేచ్ఛగా ఉంటావని నిన్ను వదిలేయాలి అనుకున్నానే తప్ప నా మనసులో నువ్వు లేక కాదు. నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నిన్ను వదిలితే నువ్వు చెప్పినట్టు జీవోత్సవం రాగే బ్రతుకుతాను. మా బాపు కోసం మనిషిలా నిలబడ్డా ఒక జీవోత్సవంలా నేను అనుక్షణం కుమిలిపోతూ బ్రతకాలి. ఆ జీవితంలో నా ప్రయాణం ఎటువైపు వెళుతుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది, నీ మనసు నిండా నేను ఉన్నప్పుడు జీవోత్సవంలా ఎందుకు బ్రతకాలి? మనసు నిండా నన్ను నింపుకున్నావు, నన్ను అర్థం చేసుకున్నావు. నేను తప్పు చేశానని నమ్మిన నువ్వే నేను తప్పు చెయ్యలేదని తెలుసుకున్న తర్వాత కూడా
నిన్ను ఎలా వదులుకుంటాను? నీకోసమే బ్రతుకుతున్నాను, నీకోసమే అనుక్షణం పోరాడుతున్నాను. అలాంటప్పుడు నీ చెయ్యి ఎలా వదిలిపెడతాను? లేదు, వదిలిపెట్టను. అమ్మ కాళికామాత, ఈ చేతిని ఎప్పటికీ వదలను. ఎప్పటికీ మేమిద్దరం కలిసే ఉంటాం. నీ సాక్షిగా చెప్తున్నాను. నీ సాక్షిగానే నా సత్య మనసులో ప్రేమని తెలుసుకున్నాను. తన స్నేహితులు కారణంగానే ఈరోజు మా ఇద్దరి బంధం ముడిపడబోతుంది. నిజంగా వాళ్ళు నన్ను బావలా అనుకుంటున్నారు, కానీ వాళ్లను నా తోడబుట్టిన వాళ్ళలా భావిస్తున్నాను అని చెప్పేసి క్రిష్ కన్నీళ్లు పెట్టుకుంటూ సత్యని హక్ చేసుకుని ఇక సత్య మీద ఉన్న ప్రేమను బయట పెట్టేస్తాడు. సత్యని అర్థం చేసుకున్న క్రిష్. అలా సత్య క్రిష్ ఒకటవడంతో భైరవి రుద్రకు పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.